ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆత్రపడి కోపపడవద్దు. అంటే ఆతృత, అవున కదా, ఆతృత. కోపంలో కూడా చాలా రకాలు ఉంటాయండి. కోపాలు కొంతమంది కోపపడేటప్పుడు అర్థం ఉంటుంది, కొంతమంది కోపానికి అస్సలు అర్థమే ఉండదండి. తొందరగా కోపడటం, సడన్లీ కోపం వచ్చేస్తుంటుంది, వెంటనే వచ్చేస్తే ప్రమాదం అండి. కోపం కూడా ఆలోచించి రావాలి, వెంటనే వచ్చేస్తే ప్రమాదం. అందుకంటే ఆత్రపడి కోపపడవద్దంటే నీ కోపం కూడా సడన్లీ రాకూడదు నీకు. ఎందుకంటే ఆ కోపం వెనకాతల నీ హృదయంలో ఉన్న ఆయుధాల ప్రేరణ ఏమైనా ఉందేమో. ఎందుకంటే బుద్ధిహీనుల అంతరింద్రియములలో కోపము సుఖ నివాసము చేయని. కోపం అంట సుఖంగా నివసిస్తుందంట. ఎవరిలో? బుద్ధిహీనులలో కోపం ఉంటుందట. 24 hours ఆన్లో ఉంటుందని అర్థం. సుఖ నివాసం చేయాలంటే అక్కడే దాన్ని ఏమంటారు, ఆన్లైన్లోనే ఉండటం. అంటే ఎప్పుడే ప్రమాదం జరిగినా సడన్గా బయటకు వచ్చేయటం.